ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష సమీక్షలు స్వాగతం. మీ పేర్లు మొదటి ఏదో ప్రారంభమైతే అభిలాష్, అభినందన, అఖిల్ మీ పేరు అయితే 2024 సంవత్సరం ఆగస్టు నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరులో మోక్షం ఏదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. మీకు రెండు ముఖ్యమైన సూచనలు. ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఈ స్క్రీన్లో నెంబర్తో సంప్రదించవచ్చు. జాతకం ఉన్నవాళ్ళు, పుట్టిన డేట్ టైం ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడచ్చు. పుట్టిన డేట్ టైం లేని వాళ్ళు టారెట్ రీడింగ్ కోసం అయితే పర్సనల్గా రావాల్సి ఉంటుంది. మన ఆఫీస్కి మీ ఆపూర్కి రావాల్సి వస్తుంది. మరొక సూచన ఏమిటంటే, ప్రతి నెల 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు, అనేక విశేష హోమాలు చేస్తున్నాము. దీనిలో జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఆ వివరాలను కూడా వీడియో అందజేశాను. నెలకి 2 సార్లు 1వ తారీఖు 15వ తారీఖు రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో వస్తుంది. నవగ్రహ నక్షత్ర పరిహారాలు అనే పేరుతో దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. పూర్తి వివరాలు దాంట్లో అందజేశాను, చూడండి. ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం. హీరోఫైంట్ ఇంకా తీసుకుందాం. లవర్స్ ఇంకా తీసుకుందాం. 7 ఆఫ్ సోర్డ్స్ బాగుంది. జీవితం ఎవరితోనూ ఏది ఆగదు, ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుస్తుంది. ఎవరి మీద మనం ఆధారపడకూడదు. ఎవరు మన కోసం ఉండరు. ఎవరు పర్సనల్ లైఫ్ పడుకుంటుంది. కంపెనీలు చెప్తారు, మెన్ మేక్ కంపెనీ రన్స్ ఫర్ ఎవర్. ఉద్యోగం చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కంపెనీ నడుస్తూ ఉంటుంది. అలా జీవన గమనంలో అనేక మంది వచ్చి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? ఆ కాలం ఎలాంటి గాయనని మానిపిస్తుంది. అలాగా జీవితంలో కొన్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు, ఇబ్బంది పెట్టిన మనుషులు, ఇవన్నీ అన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవితం గడపాలని చెప్పి అనుకొని నిర్ణయించుకొని గౌరవప్రదంగా మీ భవిష్యత్తు ఆలోచించుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్యూచర్లో ఏ రకమైన ప్లాన్స్ చేసుకోవాలి, ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. గతం తవ్వుకోరు, వదిలేస్తారు. అయిపోయింది, పాస్ట్ వదిలేసి మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ ఎంపరర్, ఫ్యూచర్ మూన్. ఇదే చెప్తోంది. మీ గతంలో కొన్ని విషయాల్లో మీ ప్రశాంతమైన వాతావరణం, ఎవరిని ఏది పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళినటువంటి స్థితి. ప్రజెంట్లోకి వచ్చేసరికి జీవితానికి కొంత అనుభవించాలి. జీవితం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ కోసమే కాకుండా మన కోసం కూడా. ఇంటి యజమాని ఉన్నారు, ఒక మగవాళ్ళు, ఒక ఆడవాళ్ళు. వాళ్ళ గోల్ అంతా ఏంటి? పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ డబ్బులు దాచి ఆస్తి ఇవ్వాలి. ఈ క్రమంలో జీవితం నుండి చాలా జీవితం కోల్పోతారు. అలా కాకుండా కొంత మీ గురించి మీరు ఆలోచించుకోండి. అసలు నేనేం చేస్తున్నాను, నేను ఎందుకు ఎంత కష్టపడుతున్నాను ఒకసారి ఆలోచించుకొని ఏం కోల్పోతున్నారో అని తిరిగి పొందే ప్రయత్నం చేయండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి. ఇది అంటే డబ్బులు ఖర్చు పెట్టమని, వేరే వ్యసనాల కోసం అని కాదు. మీకోసం కొంత సమయం కానీ డబ్బు కానీ కేటాయించుకొని తృప్తిగా జీవించండి. నేనంతా కూడా మీరు ఫ్యూచర్లో అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీ వాళ్ళు కాని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళ గురించి మీరు ఆలోచించడం అనవసరం. మీ వాళ్ళు అని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, అలాగే ఆలోచించుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా స్ట్రెంగ్త్ మీకు ఇది చెప్తుంది. కుటుంబపరంగా, సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు. ఫ్యామిలీ ఇష్యూస్లో, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు. మీకు అదే ఇక్కడ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే మీ జీవితం మీరు ఎంజాయ్ చేయండి, కొంత అనుభవించండి. మీకోసం టైం కేటాయించుకోండి. ఇల్లు, పనులు, ఉద్యోగం, పిల్లలు, భార్య, భర్త, ఇలా బిజీ కాకుండా కొంత మీకోసం మీరు ఆలోచించుకోండి. సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోవద్దు. ఎదురు తిరిగిన వాళ్ళు సమాధానం చెప్పి నోరు ముయించే ప్రయత్నం చేయండి. గొడవ పడద్దు. అలాగని ఓపెన్గా మాట్లాడండి. మీకు ఇష్టం లేని డిస్కషన్ నడుస్తుంటే నాకు ఇష్టం లేదు బాబు, నువ్వు చెప్పొద్దని చెప్పి చెప్పండి. మొహమాట పడకండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అన్ని రకాలు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. రిఫరెన్స్లో వెతుక్కుంటే ఏదో దొరికే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్డ్స్ ఇంకా చేసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్. మీకు మొట్టమొదటి వచ్చింది కదా, మీకు మెన్ మేక్ కంపెనీ రన్స్ ఫర్ ఎవర్. జీవితంలో వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. వ్యాపారంలో కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి
పార్ట్నర్స్ విడిపోవడం కానీ, కొన్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు కానీ, ఏమైనా పెనాల్టీలు ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఏం జరిగినా మన మంచిగానే భావనలో మీరు ఉండండి. ఒక 4-5 రోజుల తర్వాత అన్నీ సెట్ అవుతాయి. 6వ తారీఖు తర్వాత 2వ వారం నుంచి నెమ్మదిగా మీకు సెట్ అవుతుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్స్. పెండింగ్ మనీ ఏదైనా వస్తుంది మీకు. పాతదైనా రావాల్సింది ఏదైనా ఉందంటే అది వస్తుంది మీకు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ప్రశాంతంగా ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 9 ఆఫ్ సోర్స్. కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒక ముఖ్యమైన వాళ్ళు ఎవరో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి, కొంచెం ఇబ్బందికరంగా టార్గెట్ చేసి దూరం అవుతారు వాళ్ళు. అది మీ మనసు జీర్ణించుకోలేక కొంత బాధపడుతుంది మీ మనసు. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ వారం 10 రోజులు ఉంటాయి. తర్వాత ఏముండదు. పట్టించుకోవద్దు. అది కూడా మీ లైఫ్ మీది. మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి. మీ గురించి మీరు ఆలోచించండి అంతే. మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఆడవారి సూచన ఉందా? 2 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. మగవారు అనవసర విషయాలు దేంట్లో తలదూర్చొద్దు. అనవసర మాటలు మాట్లాడదు. మాట జారద్దు. నోరు జారద్దు. మాట జారద్దు. మీ వయసుకి గౌరవించినట్టుగా మీ వయసు మీరు గౌరవించుకోండి. మీరు ఎవరైనా నువ్వు మాట అంటే వాళ్ళు కూడా ఏకవచన సంబోధన చేస్తే మిమ్మల్ని ఎవరైతే మనసు బాధపడుతుంది. మీ వయసుకి గౌరవకుండా మాట్లాడేది వాళ్ళు బాధపడతారు మీరు. అందువల్ల ఎవరిని ఏమనద్దు. అతిజనం తీసుకోవద్దు. అతిజనం ఇవ్వద్దు. ఆడవారికి కొన్ని విషయాల్లో కొన్ని విచిత్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. సమాధానం ఎటు చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కాక పాలు పాకలు ఇరుక్కుపోతూ ఉంటారు. అందువల్ల మనసు ధైర్యం చేసుకోండి. నోరు విప్పి మాట్లాడండి. సామాజిక విషయాల్లో మీరు అనని మాటలు అన్నారని ఎవరైనా అంటే మిమ్మల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖరాఖండికి ఎదుర్కొని మొహమాట పడద్దు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. సంతానపరంగా కూడా బాగుంటుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. మొదటి వారం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. 2వ వారం ఎలా ఉంటుంది? టవర్. టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. డెత్. డెత్ కార్డు కూడా ఇంకో కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ కప్స్ చెప్తాను. 3వ వారం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. 4వ వారం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. ఈ 4 వారాలు కూడా ఒకలాగే ఉంది రిజల్ట్. అంటే మీకు మొట్టమొదట మీకు చెప్పాను కదా, మెన్ మేకమ్ మెన్ మేకో కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు మీ జీవితంలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. ఈ రకమైన మనస్తత్వం మీకు ఉంటుంది. వాళ్ళు దూరం అవుతారా, మీరు దూరం పెడతారా అనేది అంటే 2 ఉంటాయి. మీ మనసుని గాయపరిచిన వాళ్ళు, మీ మనసుని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మీకు అనవసరం ఆశలు పెంచి మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. సమాజం మీద కొంచెం విరక్త భావం కలుగుతుంది. ఏది ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేయండి. ఏది ఎక్కువ ఆలోచించద్దు. మీ పర్సనల్ లైఫ్లో మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది. కానీ గౌరవం పొందుతారు. సామాజికంగా మర్యాద దానికేం ఇబ్బంది ఏమి ఉండదు. మీకోసం మీరు జీవించాలనే విషయం మీకు అర్థమవుతుంది. ఆ రకంగా ఉండండి. 4వ వారం కూడా 4వ వారం అంతా బాగుంటుంది. మీకు సక్సెస్ వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. మహాలక్ష్మి అమ్మవారు పూజ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరమిత హిరణ్యం దాపయ దాపయ స్వాహ లేదా హిరణ్యశూలిని అనే మంత్రం ఉంటుంది. శ్రీం సౌహుదుం ఓం నమో భగవతి హిరణ్యే హిరణ్యోద్భవే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్య సమృద్ధిం దేహిమే స్వాహ. ఉపదేశం తీసి చేయాలి. మంత్రం వినడం చెప్పడం కోసం మంత్రం చెప్పాను. ఈ పరిహారం విధానాన్ని, ఈ హోమాన్ని కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ సామూహిక పరిహారాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా 4వ తారీఖున అమావాస్య ఆదివారం నాడు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు. జాతకం లేని వాళ్ళు ఈ నవగ్రహాల అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని పాల్గొనవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పరిహార ప్రక్రియ హోమాలు చేస్తాం చూడండి. చూసినా కానీ భగవద్ అనుగ్రహం కలుగుతుంది మీకు. శుభం భూయాత్.